హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము వచ్చేసి సాయిబాబా టెంపుల్కి వచ్చాము. అంటే ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాల్సింది, బట్ కొంచెం లేట్ అయింది. సారీ, ఏమనుకోవద్దు. ఎందుకంటే మా పాప బర్త్డే ఉండే కదా, ఇంకా అప్పుడు వీడియో ఇది. అంటే టెంపుల్కి వెళ్ళాము. ఫస్ట్ సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. ఇంటి నుంచి ఫస్ట్ సాయిబాబా టెంపుల్కి వెళ్ళి తర్వాత నరసింహస్వామి గుడికి వెళ్ళాము. ఆ నరసింహస్వామి గుడి దగ్గరికి ఇట్లా వీడియో అప్లోడ్ చేసి చూపించాము మీకు. గుడికి వచ్చేసి ఇక్కడ అర్చన చేస్తున్నాము. స్వామివారికి అర్చన చేయించుకున్నాము మా పాప పేరు మీద, ఇంకా మా ఫ్యామిలీ అందరి మీద చేయించుకున్నాము. ఇదిగో అయ్యగారు చూస్తున్నారు కదా, ఆయన చేస్తున్నాడు దగ్గర నుంచి. ఒక అర్చనకు వచ్చేసి ఇక్కడ 100 రూపీస్ తీసుకుంటారు. ఇంకా హారతికి ఇట్లా ఇచ్చేస్తున్నాము అంతే. అప్పుడు వీడియో ఏదో ఇంకా ఫాస్ట్ చేసుకున్నాను. ఇక టెంపుల్ వచ్చేసి మా ఇంటి దగ్గరనే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది టెంపుల్. ఇక్కడ సాయిబాబా వారైతే చాలా పవర్ఫుల్. ఏది మొక్కితే అది అవుతుంది అనమాట. ఇదిగో నేను వెళ్తున్నాను దేవుని దర్శనం చేసుకుందామని. చాలా బాగుంటుంది టెంపుల్. అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదిగో దత్తాత్రేయ స్వామివారు, మధ్యలో ఏమో సాయిబాబా వారు ఉన్నారు. ఇక మా పెద్దకైతే పాదాలకు దండం పెట్టుకుంటుంది. నేను పెట్టుకున్నాను అలాగే. ఇదిగో వచ్చేసి వెండి పాదాలు. ఇంకా ఎవరైనా కోరిక ఉంటే వాళ్ళకి ఏదో ఒక వస్తువు కానుక ఇస్తూ ఉంటారు టెంపుల్కి వచ్చేసి. దేవుడా నన్ను చల్లగా చూడని మొక్కుకుంటున్నాను. ఇంకా దేవుని దగ్గరికి వెళ్తే ఏం కోరుకుంటాం, అదే కదా కోరుకునేది అందరము. చల్లగా చూడు, మంచి ఉద్యోగం రావాలి, త్వరగా పెళ్ళి కావాలి, వ్యాపారం నుంచి మంచి లాభాలు రావాలి, అదే మొక్కుకునేది. పుట్టపర్తి సాయిబాబా వారి ఇల్లు ఉన్నారు. ఈ పక్కన వచ్చేసి ఫోటో కనిపిస్తుందా, ఆయన వచ్చేసి గురువుగారు అనమాట. ఇది వచ్చేసి నందీశ్వరుడు. సాయిబాబా వారి ముందు నందీశ్వరుడు ఉన్నాడనమాట. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా పక్కనే వచ్చేసి ఖాళీ స్థలం ఉంది. ఇది కొన్ని పుట్టపర్తి సాయిబాబా వారు. చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. శివాలయం ఉంది, ప్లస్ సాయిబాబా టెంపుల్ ఉంది, ఇంకా ద్వారకామాయి ఉంది. ఇంకా మా కోడలు మా పాపను తీసుకొని వెళ్తుంది. మా పాప అసలు ఒక్క దగ్గర ఉండదు. ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే కదా, మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎవ్రీ గురువారం ఇక్కడ సాయంత్రము పల్లకి సేవకి ఇట్లా అవుతుంది. ఇంకా సాయిబాబా టెంపుల్లో ఆల్మోస్ట్ ఉంటుందనుకోండి. ఇదిగోండి ద్వారకామాయి. ఈ టెంపుల్కి వెళ్తే ఏందో అసలు షిరిడీకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేస్తుంది. నిజంగా షిరిడీకి వచ్చామన్నట్లుగా ఉంటుంది టెంపుల్ అయితే. ద్వారకామాయి ఇక్కడ బొట్టు తీసుకొని పెట్టేసుకొని ఇక్కడ సాయిబాబా కూర్చున్నట్లు ఒక విగ్రహం ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి అన్ని సూత్రాలు, సాయిబాబా వారి సూత్రాలు. చూస్తున్నారు కదా, అన్నీ ఎన్ని ఉన్నాయి, మొత్తం 11 ఉన్నాయి. ఏకాదశి సూత్రాలు అంట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి సాయిబాబా వారు నిజంగా మన దగ్గర కూర్చున్నారు, మన ముందు కూర్చున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడికి వచ్చిన భక్తులంతా బాబావారి దర్శనం చేసుకొని ఆయన పాదాలకు నమస్కరించి ఇంకా వెళ్ళిపోతుంటారు. ఇంకా ఫస్ట్ ఇక్కడ వచ్చేసి అక్కడికి వెళ్ళాలి. కాకపోతే మేము ఫస్ట్ సాయిబాబా దగ్గరికి వెళ్ళి అర్చన చేయించుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. ఏం కాదులే, ఏం ప్రాబ్లం ఏం లేదు. అటైన దేవుడే, ఇటైన దేవుడే కదా. ఇది కొన్ని వచ్చేసి మొత్తం ఇక్కడ వృద్ధాశ్రమం గిట్ల ఉంది. ఇక్కడ ఎంత ఒక 10-20 మంది ఉంటారేమో నాకు తెలిసి. ఇక మా భార్య టెంకాయ కొడుతుంది. చాలా టెంపుల్స్ అయితే కొబ్బరికాయ కొట్టంగా 5 రూపీస్, 10 రూపీస్ తీసుకుంటారనమాట. బట్ ఇక్కడైతే ఎవరేం డబ్బులు ఏం అడగలేదు. ఇది వచ్చేసి బాతులు ఉన్నాయి ఇక్కడ. పాపం నీళ్ళు లేవు వీటికి. నీళ్ళు లేకుండా బయటనే నేల మీద కూర్చున్నాయి. ఇది వచ్చేసి శివాలయంలో మా డాడీ మా పాప చేతి నాకు గంట కొట్టిస్తున్నాడు. మా పాపకు గంట కొట్టడం అంటే అదొక హ్యాపీనెస్. ఆమెకు గంట కొడుతుంటూ చాలా ఎంజాయ్ చేస్తుంటాను. ఇదిగోండి అయ్యగారు వచ్చేసి శివుని బొట్టి ఇస్తున్నాడు పెట్టుకోమని. ఇంకా లోపలికి వెళ్ళి ఇట్లా అర్చన చేయించుకున్నాము. అర్చన చేయించుకొని దండం పెట్టుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి అభిషేకం కూడా చేస్తారు. మనం చేయించుకోవాలంటే చేసుకోవచ్చు. పంచలింగాలు అంటారు కదా, అలా చేశారనమాట. ఈ టెంపుల్ రీసెంట్గా కట్టారు. ఒక 1.5-2 years అవుతుందేమో. అంటే సాయిబాబా టెంపుల్ అంటే ఎప్పటి నుంచో ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి రీసెంట్గా కట్టారు, మొన్న కట్టారు.
ఇంకా శివాలయం లేదు కదా, ఇంకా ఎవరన్నా శివరాత్రి వస్తే మళ్ళీ ఇటు వెళ్తారు భక్తులు అని ఇంకా ఇటు కట్టేసినట్టున్నారు. కోతులు టెంకాయ కొట్టినాము, టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా అట్టి పనులు ఉంటాయి కదా, చెట్టు కింద ఉంటాయి, అవి వచ్చేసి లాక్కొని వెళ్తున్నాయి. మేము కొబ్బరికాయ కొట్టాము కదా, కొబ్బరికాయ లాక్కొని వెళ్తాను భయం వేసి ఇంకా దానికి దాపెట్టుకొని తీసుకొని వెళ్ళాము ఇంటికి. కోతులు ఉంటే అసలు మామూలుగా ఉండదు. ఇంకా కొన్ని పెద్ద పెద్ద టెంపుల్స్ అంటే యాదాద్రి టెంపుల్ అయితే మామూలుగా ఉండదు. ప్లస్ లడ్డూలు తీసుకుంటాము, లడ్డూస్ ప్లస్ పులిహోర తీసుకొని బయటకు వస్తాం కదా, అప్పుడైతే ఇంకా లాక్కొని పరిగెత్తూనే ఉంటాయి అవి. అందుకనే వెళ్ళేటప్పుడు టెంపుల్కి అయినా వెళ్ళేటప్పుడు బ్యాగ్ వేసుకొని వెళ్ళండి. కాలేజీ బ్యాగ్ ఉంటుంది కదా, కాలేజీ బ్యాగ్ కానీ ల్యాప్టాప్ బ్యాగ్ కానీ వేసుకొని వెళ్ళండి. కోతుల భారం నుంచి దూరంగా ఉండొచ్చు అనమాట. వచ్చేసి టెంపుల్ వచ్చేసి హైవే మీద ఉంటుందండి. రాయి చెట్టు, మంచి చెట్టు కింద కూర్చొని మంచి ఇక్కడ వచ్చేసి ఎవరి గురువారం మధ్యాహ్నం అన్నదానం అవుతుంది, చాలా బాగా పెడతారు. మన ఇంట్లోకి తినము, అంత బాగా పెడతారు ఇక్కడ. చూసుకుని చాలా ఓపెన్ ప్లేస్, చాలా పెద్ద టెంపుల్ అయితే చూస్తున్నారు ఎంత పెద్దగా ఉందో. చాలా ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంది. గుడి లోపల అలానే ఉంది, గుడి బయట అలానే ఉంది. ఓపెన్ ప్లేస్, ఇరుగ్గా అయితే ఏం లేదు. సో ఇదండి, ఇంకా మా పాప బర్త్డే కాబట్టి ఇంకా అప్పుడు వచ్చాము. మా పాప నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుందాం అందరం. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ప్లస్ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఎందుకో తెలియదు. ప్లీజ్ ఏదైనా మీరు చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి, మేము ఏదైనా తప్పు చేసి ఉంటే. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. ఇదిగోండి హైవే కనిపిస్తుంది కదా, చాలా పెద్ద హైవే ఇది. ఓకేనా బాబాయ్, నెక్స్ట్ వీడియో కలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.